నమస్తే. గ్రామాలలో ఒక సందడి వాతావరణం కనబడతా ఉంది. అతి కొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి సంకేతాలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ కొన్ని సంకేతాలను విడుదల చేయడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ కావచ్చు, గ్రామ సభలు కావచ్చు. సో వీటిని పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం గ్రామ పంచాయతీ ఎన్నికలకి ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. దానికోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులందరూ కూడా సిద్ధంగా ఉండండి. ప్రభుత్వ పథకాలు కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి కొంత మనకి అనుకూలించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళేటువంటి సాహసం చేయనుందా? ఒకవేళ ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుందా అంటే కాదన్నటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి. ముందుగా ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పటికీ కొన్ని సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒకవేళ ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మొన్నటి గ్రామ సభల ద్వారా కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే మరికొంత ఆలస్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫిబ్రవరి చివరి వారంలో కాకుండా మే నెలలో ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలని కేవలం ప్రకటిస్తే చాలు ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి మొదటిగా భావించినప్పటికీ ప్రజల్లో ఆశించినటువంటి మేరగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆ పథకాల పట్ల ఆ మాటల్ని విశ్వసించేటువంటి స్థితిలో ప్రజలు లేరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గ్రహించడం జరిగింది. ఇన్నిసార్లు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, ఇన్నిసార్లు మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్లను తీసుకోవడం వరకే తప్పించి మరి పథకాలను ఇచ్చినటువంటి పరిస్థితి కనపడట్లేదు అన్నటువంటి అభిప్రాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ మాటలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలామంది నమ్మట్లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా ఆ మాటలు నమ్మేటువంటి సిచ్యువేషన్లో కనబడట్లేదు. సో మొత్తం నమ్మట్లేదా అంటే ఎంతో కొంత ఉంటుంది, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఉంటుంది, కాదనట్లేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి మేర ప్రజలు స్వీకరించుకోవట్లేదు. వాళ్ళ యొక్క మాటలని వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అంటే అది అవుతుందో కాదో అన్నటువంటి డైలామాలో ఇప్పటికి కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి మొన్న గ్రామ సభల ద్వారా ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారుల పైన, ప్రజాప్రతినిధుల పైన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వీటిని అన్నింటినీ కూడా కేవలం ప్రచారంకి, అంటే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, మీకు సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సరే రేపు ఇస్తుందా ఇవ్వదని రెండో విషయం. కానీ వాళ్ళ మాటలని ప్రజలు స్వీకరించేటువంటి స్థితిలో కనబడట్లేదు సరిగ్గా. అందుకని చెప్పేసి ప్రజలు ఆ మాటలు నమ్మట్లేదు. కాబట్టి ఇచ్చిన తర్వాత ఎంతో కొంత, అంటే గ్రామాలలో ఇప్పటికీ రేషన్ కార్డుల ప్రక్రియ ఉంది. సో నేను ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయం ఉంది, చాలా సందర్భాల్లో రేషన్ కార్డులు అర్హులకి కాకుండా అనర్హుల యొక్క పేర్లు రావడం జరిగింది. రేషన్ కార్డుల ప్రక్రియ, ఈ రేషన్ కార్డులు ఫిబ్రవరి అంటే ఇంకొక నెల ఉంది, ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఇంకొక నెల మాత్రమే టైం ఉంది. ఒకవేళ ఎన్నికలకు పోవాలంటే ఈ ఎన్నికల లోపు, నెలలోపు రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తిగా అయిపోతుందా అంటే అయిపోదు. మరి అయిపోకపోవడం వల్ల పార్టీ పైన అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం అంతా కూడా రేషన్ కార్డుల కోసం గ్రామాలలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మొన్న ఈ సంబంధించినటువంటి ఇండ్ల దాంట్లో చాలామంది ఇంకా గ్రామ సభలలో దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. దరఖాస్తు చేసినటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని అన్నిటి కూడా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తులని మేము ఒకసారి చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పేసి దీనికి ఇంకొక నిలబట్టినట్టున్నది.
ఇంకో నెల కేవలం ఆ దరఖాస్తును పరిశీలించడానికి ఇంకో నెల పడుతుంది. రేషన్ కార్డులది ఇంకొక నెల పడుతుంది. ఇంకొక పక్కన రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయం. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ చాలామంది రుణమాఫీ కానటువంటి వ్యక్తులు సైతం కూడా ఉన్నారు. 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైతు రుణమాఫీతో పాటు ఇప్పుడు రైతు భరోసా వేస్తా అంటున్నాడు కదా, 6,000 రూపాయలు రైతు భరోసా, 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఎప్పటి వరకు వేస్తాడయా అంటే ఎకరానికి ఒకటేసారి 10 ఎకరాలు ఉంటే 16 60,000 రూపాయలు ఒకటేసారి వేసేటువంటి పరిస్థితి లేదు. అంటే విడతల వారిగా, అంటే 3 విడతల్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం విడతల వారిగా వేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా అన్ని ఎకరాలకి సాగవుతున్నటువంటి భూములందరికీ వేయాలంటే ఇప్పుడు 3 విడతలు తీసుకున్నప్పటికీ కూడా ఓ 15 రోజులకు 5 ఎకరాల లోపు, 15 రోజులకు 10 ఎకరాల లోపు, దాని తర్వాత 10 ఎకరాల పైన ఉన్నటువంటి 3వ విడత వేయాలన్నా కానీ ఇంకొక సుమారుగా నెల నుంచి నెల 15 రోజులు పడుతుంది. అంటే దరిదాపుగా 45 రోజులు. ఇది 45 రోజులు పట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ మొత్తాన్ని చూసినట్టయితే ఈ సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లని గ్రామానికో 10 ఇచ్చిన తర్వాత, రేషన్ కార్డులని మంజూరు చేసిన తర్వాత, అలాగే రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళాలన్నటువంటి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరో కీలకమైనటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే దీంట్లో బీసీలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. బీసీల రిజర్వేషన్లు మరి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది స్పష్టంగా. మేము బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ దిశగా ఒక కమిషన్ వేయడం జరిగింది, డెడికేషన్ కమిషన్ని. మరి ఆ డెడికేషన్ కమిషన్కి ఇప్పటికి వరకు మరి మొన్న కులగణన సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్వీకరించారు, ఇప్పటి వరకు కనీసం మరి ఈ డెడికేషన్ కమిషన్కి మరి వీళ్ళు అందించాలా లేదా అనేది కూడా ఈ సమాచారం తెలియదు. అంటే ఇంకొక నెల నుంచి నెల 15 రోజుల టైము, అంటే ఏ సంబంధించిన వార్డులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఏ గ్రామంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా సంఖ్య ఎంత, అక్కడ రిజర్వేషన్ ఏ విధంగా కల్పించాలన్నటువంటి దానిపైన పూర్తిగా లోతైనటువంటి సమాచారాన్ని ఇంకా సేకరించాలంటే ఇంకొక 40 నుంచి 45 రోజుల టైం ఇది కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే మరి ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఈ సంబంధించిన ప్రక్రియ పూర్తిగా కాదు అంటే ఈ 45 రోజులలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు. అంటే ఫిబ్రవరి అయిపోతుంది. ఇక మార్చి విషయానికి వచ్చినట్టయితే మరి మార్చిలో ఏమైనా పెడతారా అంటే మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, 10వ తరగతి పరీక్షలు. అలాగే ఏప్రిల్లో మరి మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ మార్చి ఏప్రిల్లో కూడా ఇది అయ్యేటట్టుగా కనబడతలేదు. మార్చి ఏప్రిల్లో కూడా ఈ సంబంధించినటువంటి పరీక్షల నేపథ్యంలో ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. కాబట్టి మార్చి ఏప్రిల్ తీసేసినట్టయితే మేలో ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ ఎన్నికలకు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ పూర్తయిపోతాయి. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఒక కంక్లూజన్కి వస్తుంది. అంటే బీసీలను కూడా ఆకర్షించుకోవచ్చు. మూడో విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ సైతం కూడా అంటే వీళ్ళకి దొరికేటువంటి టైం ఎక్కడ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే ఇంకొక 3 నెలల టైం, అంటే ఇంక 90 రోజుల టైంలో ఈ అన్నిటిని కూడా ఫినిష్ చేయాలన్నటువంటి కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి మరి నిధులు సమకూర్చుకోవడం మరి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ 90 రోజుల టైంలో వీటన్నిటి కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు ఒక్కొక్క గ్రామానికి 10-15 ఇండ్లైనా ఇవ్వాలి. రేపు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు కాకపోయినా మళ్ళీ విడతలు వస్తాయని చెప్పేసి చెప్పుకునేందుకు వీలుండడంతో పాటు రైతులని కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కోవాలన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రైతుల యొక్క ఓట్లు కావాలంటే రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో చేసి రైతు భరోసాని ఎకరానికి 6,000 రూపాయలు 3 విడతలకు సంబంధించినటువంటి విషయంలో అది కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన కనపడతా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉంది. నిజంగా వీటన్నిటి కూడా ఇచ్చిన తర్వాత వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టయితే మరి ఇప్పుడు ఫిబ్రవరికి అయితే కన్ఫామ్గా అయితే కాదు. ఫిబ్రవరి అంటే లాస్ట్ వారం అంటే ఇంకొక కేవలం ఒక నెల టైం మాత్రమే. ఈ నెల లోపట్ల ఇవన్నీ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఇక మరో పక్కన ప్రభుత్వం పథకాలపైన, ప్రభుత్వ మాటలపైన, ప్రజాప్రతినిధుల యొక్క మాటలపైన ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.
అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంత వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళినట్టయితుంటే కాంగ్రెస్ పార్టీకి లాభానికంటే ఎక్కువగా నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మే నెలలో ఎన్నికలు నిర్వహించినట్టయితుంటే ప్రభుత్వ పథకాలని కొంత జనాల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరో పక్కన లబ్ధి పొందొచ్చు అన్నటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది. ఈ గ్యాప్లోనే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు అలాగే మంత్రివర్గ విస్తరణ ఈ రెండింటిని కూడా ఫినిష్ చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు కనుక ఇచ్చినట్టయితే ఉంటే జిల్లాలలో మరి మనం కొంత కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే మనం ఇంతకుముందుగా చెప్పుకున్నట్టుగా ఏడాది అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అధికారుల యొక్క పాలన, స్పెషల్ ఆఫీసర్ల పాలన, గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన అవుతూ ఉన్నది. ఎంపీపీల పాలన అయిపోయింది. జడ్పీటీసీల పదవి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీలో రేపో ఎల్లుండో వాళ్ళ పదవి కూడా కాలం కూడా అయిపోతూ ఉన్నది. అంటే అన్నిట్లలో మరి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల యొక్క పాలన నడుస్తూ ఉన్నది. మరి స్పెషల్ ఆఫీసర్ల పాలనతోటి అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. గ్రామాలలో చాలా పనులు అట్లే పెండింగ్లో ఉండిపోతూ ఉన్నాయి. మరి అందరూ కూడా కోరుకునేది తొందరగా ఎన్నికలకు వెళ్ళినట్టయితే ఉంటే గ్రామాలలో అభివృద్ధి చేసుకోవచ్చు. చాలామంది ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని. సరే, సర్పంచ్ ఎన్నికల కంటేనేమో పార్టీ గుర్తుండదు, కానీ ఎంపీటీసీ మిగతా సంబంధించిన వాటికి పార్టీ గుర్తులు ఉంటాయి. సో దాని ద్వారా కొంత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి పొందాలంటే నామినేటెడ్ పోస్టులని మంత్రివర్గ విస్తరణ చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నికలకు వెళ్తేనే కొంత మరి మనం లాభం పొందొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు మార్చిలో అయ్యేటువంటి అవకాశం లేదు. ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. రేపో ఎల్లుండో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం వాళ్ళు మంత్రివర్గం ఏదైతే ఉందో సమీక్ష సమావేశం జరిపేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలపైన ఏ విధంగా ఆ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది, కేవలం మరి పథకాలను ప్రకటించిన తర్వాత ఇప్పుడు వెళ్తే ఏవైనా ప్రజల దగ్గర నుంచి ఆశించేటువంటి స్థాయిలో లబ్ధి పొందొచ్చా, లేకపోయినట్టయితుంటే ప్రజలు ఏమైనా తిరస్కరిస్తారా, మరి ఈ యొక్క 90 రోజుల టైం ఇచ్చుకున్నట్టయితుంటే కొంత ప్రభుత్వానికి మరి ఇంకా వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి పథకాలు జనాల్లోకి వెళ్తే ఇంకా ఎట్లాంటి ఉపయోగం ఉంటుందనేది కూడా దానిపైన కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సమయం దాటిపోయింది. దాదాపుగా 12-13 నెలలు అయిపోతూ ఉన్నది ప్రత్యేక అధికారుల యొక్క పాలన చేపట్టి. మరి ఇంకా డీలా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక 3 నెలల వరకు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచులకి ఎంపీటీసీలకు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరో 3 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.